అందరికీ నమస్కారం. ఈ రోజుతో దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతా ఉంది. అధికారికంగా వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకొని సంవత్సరం పూర్తవుతా ఉంది ఈ రోజుతో. ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు చేసిన 4 మంచి పనులు ఏమైనా ఉన్నాయా అని వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనో లేకపోతే కూటమికి సంబంధించిన నాయకులు ఎవరైనా అడిగితే వాళ్ళు దిక్కులు చూసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అదే ఒక సామాన్యుడిని గాన కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి ఈ సంవత్సరంలో ఏ విధంగా సాగిందే పరిపాలన కానీ అడిగితే ప్రతి సామాన్యుడు కూడా వందల కొద్ది అఘాయిత్యాల గురించి, వందల కొద్ది అత్యాచారాల గురించి, హత్యల గురించి, దారుణాల గురించి, దౌర్జన్యాల గురించి కూడా గొక్క తిప్పుకోకుండా మాట్లాడే పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేను మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. ఆయనకి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే 1999 నుంచి 2024 దాకా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయనకు మొదటగా గుర్తొచ్చేది మోసపోవడానికి, ఆయన మోసం చేయడానికి, వెన్నుపోటు పడడానికి మొదటగా గుర్తొచ్చేది యువత. ప్రతిసారి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో రకరకాల మేనిఫెస్టోలో ఆయన పెట్టే మేనిఫెస్టోలో యువతకు సంబంధించి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని, మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తామని, మీకు ఆకాశంలో ఇది చేస్తామని చెప్పేసి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని గందరగోళమైన మేనిఫెస్టోని ఆయన చూడొచ్చు యువత గురించి. ఇదే 24 ఎలక్షన్కి ముందు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. సంవత్సరానికి 4 లక్షలు చొప్పున 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఈ రోజు దాకా కూడా కనీసం ఈ సంవత్సరం రోజుల్లో 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారన్న ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఏ ఒక్క నిరుద్యోగ కూడా ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఒక 3,000 లెక్కన నిరుద్యోగ వృత్తి ఏ ఒక్కరు కూడా ఇచ్చిన పాపాన పోలా. పైపెచ్చు దాదాపుగా 2 లక్షల పై చిలుకున్నటువంటి వాలంటీర్లని నమ్మించి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 5,000 నుంచి 10,000 చేస్తాము అని ప్రగల్భాలు కలిపి వాళ్ళని అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే వాళ్ళని నడి రోడ్లు నిలబెట్టిన పాపం ఈ కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా. వాళ్ళతో పాటు రేషన్ డీలర్లు ఎంతో మంది యువత ఆ వెహికల్స్ పెట్టుకొని కరోనాలో సైతం వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా ఎంతో గొప్పగా సేవలు చేస్తే వాళ్ళని కూడా కొన్ని వేల మంది ఉన్న వాళ్ళను కూడా ఆ ఉద్యోగస్తులను కూడా వాళ్ళు తీసేసి నడి రోడ్లు కొంతమంది డీలర్స్ స్వప్రయోజనం కోసం వాళ్ళను కూడా రోడ్ల పాలు చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా. ఇదంతా ఎవరైనా కానీ వీళ్ళ తప్పులను కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలను కావచ్చు, ప్రభుత్వం చేసే అరాచకాలను కావచ్చు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం అది సామాన్యుడైనా సరే, మాజీ మంత్రులైనా, మాజీ ఎమ్మెల్యేలైనా, ఆఖరికి నిజాలను నిర్భయంగా చూపించే జర్నలిస్టులైనా సరే వాళ్ళు అక్రమంగా వాళ్ళని కేసు పెట్టి వాళ్ళని చిత్రహింసలు గురి చేసి వాళ్ళ ద్వారా సామాన్య ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నా. దీంతో పాటు ఈ సంవత్సర కాలంలో దాదాపుగా 188 మంది ఆడబిడ్డల మీద హత్యలు, అఘాయిత్యాలు, రేపులు ఇవన్నీ జరిగితే ఆ 188 మంది ఆడబిడ్డల్లో 15 మందిని దారుణంగా రేపు చేసి చంపేసిన ఘటనలు కూడా ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో జరిగినాయని కూడా మీకు మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా.